ఇప్పుడు మనం హైదరాబాద్ పబ్లిక్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. చెప్పండి అమ్మా, ఎట్లుందమ్మా ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఎంతమందికి అందుతున్నాయి? రేవంత్ రెడ్డి అనేది మాకు అసలు ఏ పరిపాలన మాకు నచ్చట్లేదండి. లేడీస్కి ఇస్తున్నారు 2500, అవి కూడా లేదు. గ్యాస్ తగ్గిస్తున్నారు, అవి కూడా లేదు. ఇంకేం లేదండి. ఇంకేంటంటే పింఛన్ గురించి కూడా చాలామంది చెప్తున్నట్టు 2000 ఇస్తున్నారు. అప్పుడు కేసీఆర్ పరిపాలనలో 2000 ఇస్తున్నట్టే ఇప్పుడు కూడా 2000 ఇస్తున్నారు. 4000 ఇస్తున్నాను అన్నారు మాట అబద్ధం. 4000 అయితే ఇంతవరకు రాలేదు. మరి ఏమేమి వస్తున్నాయమ్మా ఇప్పుడు మీకు ఈ రేవంత్ రెడ్డి సర్కార్లో 6 గ్యారెంటీలలో ఏమేమి వచ్చినాయి? అంటే ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు, మళ్ళీ సబ్సిడీ గ్యాస్ అని చెప్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు, తెల్ల రేషన్ కార్డు. సన్న బియ్యం కూడా అందులో నూకలు అవన్నీ ఉండడము, అవన్నీ ఏం అసలు మేము తింటలేము కూడా అవి. అక్క, ఇక్కడ రాజకీయం రోజు రోజుకు పతాక స్థాయికి చేరుతున్నది. 6 గ్యారెంటీలను పక్కకు పెట్టారు, అమలు చేయడం పక్కకు పెట్టేసి రాజకీయంగా ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం, బురద జల్లుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను ఇష్టానుసారంగా తిడితే ఆయన అనుచరులు కూడా మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కూడా కేటీఆర్ని ఇష్టానుసారంగా తిడుతున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు చేసే పనులు పక్కన పెట్టి చేసే వాళ్ళను బ్లేమ్ చేయడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఒక్క పని కరెక్ట్గా చేసింది లేదు వచ్చినప్పటి నుండి. ఇది మేము చేసినాము అని చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు, చేయలేదు కాబట్టి. ఇంకొకటి 6 గ్యారెంటీలు అంటే అందులో మాకు వచ్చిందల్లా ఫ్రీ బస్ ఒక్కటే. ఆ ఫ్రీ బస్ కూడా మాకు అవసరం అయింది కూడా కాదు. కరెంటు టైంకి వస్తలేదు, టైంకి ఉంటలేదు. వాటర్ అయితే సగానికి సగం తగ్గిపోయినాయి. కనీసం మేము కాంగ్రెస్లో పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కంప్లైంట్ చేస్తే అది కూడా పట్టించుకొని నల్లల గురించి పట్టించుకుంటలేరు. మేము పోయి మహేష్ అన్న దగ్గరికి, అన్న ఇది మా పరిస్థితి అంటే మేము ధర్నాలు చేసినాం వాటర్ గురించి. మాతో పాటు అన్న కూడా వచ్చిండు. అన్న మేము ఉన్నాము, నేను ఉన్నా మీకు అని చెప్పి అన్న వస్తాడు, కానీ వీళ్ళు వేస్ట్. రైట్. మరి మహేష్ యాదవ్ని కూడా టార్గెట్ చేసి అక్కడ మైనంపల్లి హనుమంతరావు అనుచరులు, రోహిత్ రావు అనుచరులు కూడా ఆయనను ఇష్టానుసారంగా తిడుతున్నారు, పోస్టులు కూడా పెడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము ఖండిస్తాం కంపల్సరీ. ఎవరైతే అన్నను అట్లా చేస్తున్నారో వాళ్ళని మేము కంపల్సరీ ఖండిస్తాం, పనిష్మెంట్ ఇస్తాం. కంపల్సరీ మా అన్నను మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. రైట్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? మరి కేసీఆర్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోతుంది మీకు? కాంగ్రెస్ పార్టీ మా కేసీఆర్ ఇచ్చినయే సరిగ్గా చేయలేకపోతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఇచ్చింది ఏం లేదు. కేసీఆర్ తెచ్చినాయి కనీసం అవన్నీ చక్కగా మీరు నడిపియండి అంటే కూడా నడిపించడం చేతనైతే లేదు వాళ్ళకి. అది వాళ్ళు చేసే పని. మరి ఎట్లా చూస్తారమ్మా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, రాబోయే ఎన్నికల ఎవరి ప్రాతినిధ్యం ఉండబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది? 100% టీఆర్ఎస్. 100% టీఆర్ఎస్. మా బిఎస్ మక్త నుంచి మహేష్ యాదవ్ వస్తాడు. కేటీఆర్ గెలుస్తాడు. చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తారమ్మా ఈ 2.5 సంవత్సరాల పరిపాలన కాలం ఏ విధంగా ఉంది? ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు? ఉచితంగా ఎలక్ట్రిసిటీ అని అన్నారు. కరెంట్ అయితే అస్సలు పవర్ కట్, ఎవ్రీడే పవర్ కట్ అవుతుంది, సరిగ్గా లేదు కరెంటు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది, 4 డేస్కి ఒకసారి వస్తుంది. 3 డేస్కి అప్పుడైతే ఆల్టర్నేట్ వచ్చేది, ఇప్పుడు కనీసం 4 డేస్కి చేశారు. అదొకటి. మరి రేషన్ బియ్యం అన్నారు, దాంట్లో అన్ని రబ్బర్ ప్లాస్టిక్ బియ్యమే వచ్చేస్తున్నాయి. అది కూడా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేసి లంసం ఇచ్చేసి అన్ని పురుగులు పడుతున్నాయి. అంటే రైట్. మరి ఇంకా ఇక్కడ 2500 మహిళలకు అన్నారు, పిల్లలకు, కాలేజీ పిల్లలకు, చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు కూడా పంపిణీ చేస్తామన్నారు. అవి వచ్చినాయా అమ్మ? అవి కూడా రాలేదు. ల్యాప్టాప్ అని అన్నారు, అవి రాలేదు. మరి అసలు ఈ గవర్నమెంట్ అన్నీ ఏం నెరవేర్చుకోలేదు. ఓకే. మరి ఎందుకమ్మా రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంచెలు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఎప్పుడన్నా చూసిరా అమ్మ ఇట్లాంటి మాటలు మాట్లాడంగా ప్రతిపక్ష నాయకుల పైన? అట్లేం చూడలేదు. మరి అక్కడ ఏం జరుగుతుందో అనేది మాకు అర్థం కాదు. కానీ ఆ పాత గవర్నమెంటే బాగుండేది. మేమేమో రేవంత్ రెడ్డి చేస్తాడు అని అనుకున్నాం, కానీ అసలు ఏం పనులు సరిగ్గా అవ్వట్లేదు. రైట్. చెప్పండి అమ్మా, మరి ఎట్లా ఉంటుందమ్మా ఇప్పుడు ఈ మధ్యలో ఎవరిదైనా పెళ్లి చేసిర్రా ఏంటి? మరి తులం బంగారం ముచ్చట, షాది ముబారక్, కళ్యాణ లక్ష్యం ముచ్చట ఏమన్నా ఇక్కడ గల్లీలో ఎవరికైనా నచ్చిందా?
అప్పుడు అన్నారు లాస్ట్ టైం అన్నారు ఇస్తాము లక్ష్మి దాని కింద అని అన్నారు, కానీ అసలు అవి అన్నీ అప్లై చేసినాక అవి ఎటుపోయినాయి అనేది తెలియదు. మరి ఎట్లా చూస్తారమ్మా ఈ ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూస్తారు? రేపు వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మరి దాని మీద మీ స్పందన ఏంటి? మరి ఏ పార్టీ గెలవబోతుంది? బీఆర్ఎస్ఏ వస్తుందని మేము అందరికీ చాలా నమ్మకం. అది ఎట్లయినా అనుకునేవి కొన్న నెరవేర్చింది, కానీ ఈయన అసలు ఏం నెరవేర్చలేదండి. అవునమ్మా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పాలించింది, ఏం లబ్ధి పొందిరు మీరు, ఏమి ఇచ్చింది? మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేకపోతుంది మీకు? అప్పుడు బతుకమ్మ శారీస్ అని అందరికి వచ్చినాయి, ఇప్పుడు అట్లా లేదు, గ్రూప్ వైజే ఇస్తున్నారట. మరి అప్పుడు వాటర్ ఫెసిలిటీస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉండింది, మరి ఇప్పుడు ఎట్టుపోతున్నాయో నా నీళ్ళు అనేది మాకు అర్థం కావట్లేదు. కరెంటు అనేది అసలు కట్టే అవ్వలేదు, పవర్ కట్టే లేదు. ఈ మధ్య అయితే పవర్ కట్ చాలా ఉంది. మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లులు అని అన్నారు, ఇంద్రమ్మ ఇల్లులు చాలా మట్టుకు ఊర్లలో ఇచ్చారు, కానీ ఇక్కడైతే అసలు వచ్చినాయి అని చెప్పారు కానీ కీసే ఇయ్యలేదు. ఓకే రైట్. మరి ఈ ప్రధానంగా మీ బస్తీకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటాయమ్మా? ఇలాంటి వాటర్ ఫెసిలిటీస్ ఉంది, కరెంట్ ఫెసిలిటీస్ ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ప్లెంటీ ఆఫ్ డ్రైనేజ్ ఇట్లా వచ్చిందంటే నిండిపోతా ఉండే. అసలు మేము ఎవరికి చెప్పాం, మేమే మున్సిపాలిటీకి పోయి అక్కడ కంప్లైంట్ చేస్తాం. అంటే కేసీఆర్ గవర్నమెంట్లో అట్లా లేకుండే అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండే, వర్క్ కూడా అప్పటిదప్పుడు అయిపోయేది, ఫోన్ చేయగానే నెక్స్ట్ డే వచ్చేవాళ్ళు. స్ట్రీట్ లైట్ కూడా ఒక ప్రాబ్లం ఉంది సార్. స్ట్రీట్ లైట్ కూడా అసలు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ స్ట్రీట్ లైట్ లేదు. రీసెంట్గా బ్యాక్ సైడ్ గల్లీలో పోల్ వేశారు, ఇంతవరకు కూడా దానికి స్ట్రీట్ లైట్ లేదు. డ్రైన్స్ పొంగుతూనే ఉంటుంది, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఉండదు. వాళ్ళు రారు, రెస్పాన్స్ ఇయ్యరు మాకు. అది మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ ప్రాబ్లం అయితే అసలు కేసీఆర్ ఉన్నప్పుడు వేరేగా ఉండే, అసలు అప్పుడు 24 hours వాటర్ ఉండే, ఇప్పుడైతే అసలే లేవు, వాటరే లేదు. వాటర్కి అయితే చాలా 4 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గ్యాస్ కూడా మేము బుక్ చేసినాక ఒక 15-20 days తర్వాత వస్తున్నది గ్యాస్ కూడా. ఇది కూడా ప్రాబ్లమే కదా మాది, అన్నిటికీ ప్రాబ్లమే కానీ ఒక్కదానికి కూడా సొల్యూషన్ అనేది లేదు కరెక్ట్గా. అమ్మా చెప్పమ్మా, నీ పేరేం పేరు? సుశీల. పెన్షన్ వస్తుందా? 2000 వస్తుంది. 2000 వస్తుందండి. 4000 వస్తలేదా? ఎందుకు ఏమో మరి, ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఇవ్వలేదు. 2000. ఇంకేమేమి వస్తున్నాయి? నీ కోడలకు 2500 వస్తున్నాయా? లేదు ఏం లేవు అసలే, వస్తలేవు. మరి ఏమేమి వస్తున్నాయి నీ కాంగ్రెస్ గవర్నమెంట్? ఏం లేదయ్యా, 2000 పింఛన్ వస్తుంది అంతే. ఏమన్నా వస్తే ఇవి ఇచ్చిర్రని చెప్తుంటే ఏం లేదు. 2000 పింఛనే ఇప్పుడు తొందరగా ఇస్తుండు. మొన్నటిదాకా అయితే మళ్ళా నెల ఇట్లా ఇస్తుండే, ఈ నెల ఆ నెల ఈ నెల, ఈ మొన్న నుంచి జల్దీ వేస్తుండు. ఎట్లుందమ్మా మరి? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేనా లేకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? లేదు, కేసీఆర్దే మంచిగా ఉంది. మేము చాలా ఆయనకే వేస్తాం ఓట్లు. ఈ రేవంత్ రెడ్డికి అస్సలు వేయం. ఆయన ఏం చేయలే, ఇంకా బస్సు ఫ్రీ పెట్టిండు అంతే. ఆయన ఏం మనిషి ఏమో. రైట్. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చేది కూడా నేనే గెలుస్తా ఇక్కడ లేదు, ఆయన అనుకుంటుండేమో, మా ప్రజలకు ఉండాలి కదా, అవునా కదా? తెలంగాణ ఇది ఇప్పుడు ఎవరు గెలవబోతారమ్మా? కేసీఆర్. రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బస్తీలలో సమస్యలు అనేకంగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ముఖ్యంగా అయితే డ్రైనేజ్ సమస్య ఉంటుంది, వీధి లైట్ల సమస్య ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ పేదలు ఉంటారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎంతో వాటర్ ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఈ బస్తీవాసులు చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ ఉండే మా బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏమన్నా సమస్య ఉంటే స్పందిస్తే వాళ్ళు వస్తున్నారు తప్ప, కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కంటికి కనిపించడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఈ బస్తీవాసులు చెప్పడం అనేది జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయము అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.